రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికలు ముగిసిన తరువాత పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగానే నేడు ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ మంత్రివర్గ మండలిలో సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపబోతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. కౌన్సిల్లో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 బడ్జెట్కు సంబంధించినటువంటి బడ్జెట్ను చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టబోతుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీధర్, చెప్పండి. రాజశేఖర్, ఏపీ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా ప్రాధాన్యతతో కూడుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక హామీలను కూటమి ప్రభుత్వం సూపర్ 6 ప్రయోజనాలను ప్రజలకు అందిస్తామని ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇది సంక్షేమంతో కూడుకున్న మేనిఫెస్టో కావడంతో దీనికి సంబంధించి బడ్జెట్ అలిగేషన్స్ ఏ విధంగా ఉంటాయన్న అంశం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులు, ఆర్థిక భారాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం బడ్జెట్ విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరిలోనూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బడ్జెట్ పట్ల ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయనేది ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ ను ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఇటు శాసన మండలిలో బడ్జెట్ ను కొల్లు రవీంద్ర ప్రవేశపెడుతుంటే వ్యవసాయ బడ్జెట్ ను నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఈ విధంగా బడ్జెట్ సమావేశాలు ఇక్కడ విస్తృతంగా జరగనున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇదంతా ప్రత్యక్ష ప్రచారం ద్వారా ప్రజలు వీక్షించే ఏర్పాటు కూడా అసెంబ్లీ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ అనేక అంశాల మీద ఇక్కడ బడ్జెట్ ఒక ప్రాధాన్యత నెలకొంది. అమరావతికి ఒక ప్రాధాన్యమైన కేటాయింపు ఉంటున్నట్టు కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్పారు. ఇక్కడ పోలవరం అయితేనేమి, ఇటు సంక్షేమానికి సంబంధించిన అంశాలైతేనేమి బడ్జెట్ లో కీలకంగా అలికేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకు ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం త్వరలో ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లులకు అందించనుంది. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఆయా ప్రయోజనాలను వారి తల్లులకు అందించే ఒక సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ పై అందరి ఆశలు నెలకొన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ఏపీ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు కూడా ఇటు మంత్రులు ముఖ్యమంత్రి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిగా ఇక్కడ అనేక సార్లు ముఖ్యమంత్రిగా నిర్వహించి ప్రభుత్వాలను నడిపిన వ్యక్తిగా ఈ బడ్జెట్ ను ఒక ప్రయోజనకర బడ్జెట్ గా తీర్చిదిద్ది ఉంటారన్న ఆశలు అందరిలో నెలకొన్నాయి. ఈ మేరకు ఇటు ముఖ్యమంత్రి అయితేనేమి, మంత్రులు అయితేనేమి బడ్జెట్ కు సంబంధించి అనేక అంశాలను ముందుగా ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏపీలో మనకు ఏపీ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అన్నది లేకపోవడం కొరతగా ఉంది అందరిలో. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి అన్ని వసతులు సమకూర్చేందుకు, అన్ని ప్రాధాన్యతలు కొనసాగేందుకు కూడా ఇక్కడ ఏపీ బడ్జెట్ లో అవకాశం కల్పిస్తారన్న విషయాన్ని ఇదివరకే చంద్రబాబు తెలియజేయడం జరిగింది. కేంద్రం ఇందుకు అనుగుణంగా అమరావతికి
ప్రత్యేక రైలు మార్గాన్ని కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ చర్చ ప్రస్తావన అనేది ఒక ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతిపక్షం స్వల్ప స్థానాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఈ బడ్జెట్ లో పాల్గొనే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ అధికార పక్షం వారి నడుమే ఈ బడ్జెట్ పట్ల స్పందించే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే పోలవరం ఒక ఛాలెంజ్ ప్రభుత్వానికి. పోలవరానికి సంబంధించి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇటు అమరావతికి సంబంధించిన అంశాలకు సంబంధించి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. అమరావతిలో రైలు మార్గం నిర్మాణం అనంతరం అనుబంధంగా అనేక వస్తువులను సమకూర్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన ఓడరేవులు, విమానయాన సంస్థల ద్వారా ఏర్పడిన ఎయిర్పోర్ట్లు, వీటన్నిటికి సంబంధించి ఇక్కడ బడ్జెట్ లో ఒక ప్రాధాన్యమైన కేటాయింపులు జరగాల్సి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ సుదీర్ఘ అనుభవం ఉన్న పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దీని మీద విస్తృతమైన చర్చలు జరిగేందుకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ కు సంబంధించి అంతా కూడా ఇప్పటికే కేబినెట్ సమావేశం జరిగింది. అందరు సభ్యులు, అధికార పక్షం సభ్యులందరికీ కూడా బడ్జెట్ పై పూర్తి అవగాహన ఉండడంతో అందరి స్పందన ఒక అర్థవంతంగా ఉంటుంది. ప్రజలకు ఏ ప్రయోజనాలు అందబోతున్నాయనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చే విధంగా ఇక్కడ బడ్జెట్ సమావేశంలో చర్చలను కొనసాగించేందుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం బాగా రోడ్లను బాగు చేసింది. గత ప్రభుత్వం ఈ సంక్షేమాలను, కనీస అవసరాల ప్రయోజనాలను వదిలేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆ అంశంలో ప్రగతిని తీసుకొచ్చేందుకు, మెరుగైన పరిస్థితిని తీసుకొచ్చేందుకు ముందుకు సాగుతా ఉంది. దర్శక థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్. రైట్, ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి